సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది నాంపల్లి కోర్టు. ఇవాళ విచారణ చేపట్టనుంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్తో పాటు 19 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కోర్టు. అయితే ముందే ఫిక్స్ అయిన స్కెడ్యూల్ వల్ల ముంబైలో ఉండిపోయారు అల్లు అర్జున్. ఆన్లైన్లో విచారణకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఆన్లైన్ విచారణకు అనుమతించకపోతే అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు అల్లు అర్జున్ న్యాయవాదులు. అల్లు అరవింద్ కూడా ఇంటి నుంచి కోర్టుకు బయలుదేరారు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది నాంపల్లి కోర్టు. ఇవాళ విచారణ చేపట్టనుంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్తో పాటు 19 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కోర్టు. అయితే ముందే ఫిక్స్ అయిన స్కెడ్యూల్ వల్ల ముంబైలో ఉండిపోయారు అల్లు అర్జున్. ఆన్లైన్లో విచారణకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఆన్లైన్ విచారణకు అనుమతించకపోతే అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు అల్లు అర్జున్ న్యాయవాదులు. అల్లు అరవింద్ కూడా ఇంటి నుంచి కోర్టుకు బయలుదేరారు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది నాంపల్లి కోర్టు. ఇవాళ విచారణ చేపట్టనుంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్తో పాటు 19 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కోర్టు. అయితే ముందే ఫిక్స్ అయిన స్కెడ్యూల్ వల్ల ముంబైలో ఉండిపోయారు అల్లు అర్జున్. ఆన్లైన్లో విచారణకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆన్లైన్ విచారణకు అనుమతించకపోతే అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు అల్లు అర్జున్ న్యాయవాదులు. అల్లు అరవింద్ కూడా ఇంటి నుంచి కోర్టుకు బయలుదేరారు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది నాంపల్లి కోర్టు. ఇవాళ విచారణ చేపట్టనుంది. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నాంపల్లి కోర్టుకు సినీ హీరో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది మరి కొద్దిసేపట్లో అటెండ్ కాబోతున్నారు. పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టులో ఈ రోజు అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్ హాజరు కాబోతున్నారు. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ తను ముంబైలో ఉండడం వల్ల అతను రావడానికి కుదరడానికి అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్ ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. ముంబైలో షూటింగ్ లో ఉన్నందున ఈ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కాలేకపోతున్నారు అల్లు అర్జున్. సో అడ్వకేట్ హాజరు కాబోతున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ కేసు పునఃపరిశీలిస్తే మాత్రం 2024 డిసెంబర్ లో బెనిఫిట్ షో సందర్భంగా ఆ రోజు సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. అందులో మహిళ మృతి చెందింది. తర్వాత ఆమె కుమారుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. సో ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసులో 23 మందిని కూడా అక్యూజ్డ్ గా చేర్చారు. సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా ఇందులో చేర్చారు. సో ప్రస్తుతం అయితే సంధ్యా థియేటర్ సంబంధించిన A1 నుంచి A10 వరకు కూడా అందులో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఇందులో ప్రధాన కారకులుగా చెప్పారు. అందులో సెక్యూరిటీ ప్రికాషన్స్ లేకపోవడం వల్ల కూడా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా పోలీసులు ఛార్జ్షీట్గా ఫైల్ చేశారు. సో అల్లు అర్జున్ ఈ కేసులో A11గా తెలుస్తోంది. అతని పైన ప్రస్తుతం అయితే ఈ కేసు అంతటికి కూడా ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. కోర్టు కూడా పునఃపరిశీలించింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన తర్వాత ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. సో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈరోజు ఫిజికల్గా కూడా అటెండ్ కావాలంటే కూడా నాంపల్లి కోర్టు సమ్మన్లు జారీ చేసింది. కానీ అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడం, అలాగే ముంబైలో తను ఒక షూటింగ్లో ఉండడం కారణంగా తన తరఫున అడ్వకేట్ ఈరోజు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు 9th మెట్రోపాలిటన్ కోర్టు కూడా హాజరు కాబోతున్నారు. ఇందులో మొత్తంగా 23 మంది అక్యూజ్డ్గా ఇందులో పొందుపరిచారు. దాదాపు A19 వరకు కూడా, అంటే ఇందులో A1 నుంచి A11 వరకు సంధ్యా మేనేజ్మెంట్ సంబంధించిన వారు ఉన్నారు. అందులో దీనికి సంబంధించి పరిశీలిస్తే ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత ఇందులో నిందితులందరూ కూడా కోర్టుకు హాజరు కావాలంటూ కూడా ఫిజికల్గా హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు సమ్మన్లు జారీ చేసింది. ఇందులో పరిశీలిస్తే అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్స్ ఉన్నారు, అలాగే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా వారు కూడా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే కొందరు హాజరయ్యారు కాబట్టి మరి మ్యూచువల్గా అంటే వర్టికల్గా ఇందులో అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తను ముంబైలో ఉన్నాడు కాబట్టి తన తరఫున అడ్వకేట్ ఈరోజు నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి కూడా హాజరు కాబోతున్నారు. ఇందులో కూడా ప్రస్తుతం అయితే ఈ కేసు అంతా కూడా పరిశీలిస్తే మెమో కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. సో మెమో జారీ చేసిన తర్వాత రిక్వెజిషన్ పెట్టిన తర్వాత మరొక డేట్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు 9 మెట్రోపాలిటన్ కోర్టులో జడ్జిగా సంబంధించి కావచ్చు, అలాగే ఈ ఎంటైర్ ఈ కేసు అంతటికి కూడా సంబంధించి ఛార్జ్షీట్గా ఫైల్ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, కానీ అందులో కొన్ని సాంకేతిక లోపాల వల్ల కూడా న్యాయస్థానం తిరిగి పంపించింది. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీసులు పునఃపరిశీలించిన తర్వాత 3వ సారి కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అందులో అనేక ఆధారాలు కూడా సేకరించారు. దానికి సంబంధించి కూడా ఛార్జ్షీట్ కూడా అనుమతించింది నాంపల్లి కోర్టు. సో ఈరోజు నిందితులందరూ కూడా అటెండ్ కావాలంటూ ఈరోజు సమ్మన్లు కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్తో పాటుగా అల్లు అర్జున్ బౌన్సర్లు కూడా హాజరయ్యేందుకు వచ్చారు. కానీ అల్లు అర్జున్ ముంబైలో ఉండడం వల్ల అతను వర్టికల్గా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్ మాత్రం నాంపల్లి కోర్టులో
ఈ కేసుకు సంబంధించి కూడా తను అడ్వకేట్ తరఫున హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.